క్రికెట్కి పెట్టిన పేరు పుట్టినిల్లు భారత్. అటువంటి క్రికెట్ అంటే గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్, ధనాధన్ ధోని, విరాట్ కోహ్లీ. అయితే ఇకపై మహిళలు కూడా క్రికెట్లో రాణిస్తూ భారతదేశ కీర్తి పతాకాలు రెపరెపలాడించే రోజు మరి తొందరలోనే ఉంది. ఈరోజు మరికొద్ది సేపట్లో మహిళల క్రికెట్ ఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్ తలపడబడుతుంది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్పై సొంత గడ్డపై ఇండియా విజయకేతనం ఎగిరించి భారత కీర్తి పతాకాలు ఎగరవేయాలని ఇండియా మొత్తం కోరుకుంటా ఉంది. ఇండియా మొత్తం ఇప్పటికే పూజలు, రకరకాల వేడుకలు జరుపుకుంటూ ఇండియా మహిళల క్రికెట్ విజయం కాంక్షిస్తూ క్రీడాకారులు, క్రీడాభిమానులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ క్రికెట్ మైదానంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది మహిళా క్రికెట్ ప్లేయర్లు, క్రికెట్ క్రీడాభిమానులు ఉన్నారు. ఇండియా మహిళల టీం గెలవాలని కోరుతున్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారు ఈరోజు జరిగే క్రికెట్ మ్యాచ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేషన్ టు మితాలీ సేన. లార్డ్స్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టీం ఆడబోతుంది. పురుషులే కాదు, స్త్రీలు కూడా ఏ రంగంలోనైనా రాణించగలరని మితాలీ సేన అండ్ అమ్మాయిలే కాదు, అమ్మాయిలకు సపోర్ట్గా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఆడబోతున్న లార్డ్స్ టీము సక్సెస్ఫుల్గా మితాలీ సేన మొదటిసారి ఆడుతుంది కాబట్టి మంచి విజయం సాధించాలని. మీరు చెప్పండి, యాజ్ ఎ ఉమెన్ క్రికెటర్ మీరు ఏం కోరుకుంటున్నారు ఈరోజు జరిగే మ్యాచ్లో? సక్సెస్ఫుల్ అవ్వాలని, బాగా విజయంతో మితాలీ రాజ్ ఎక్కువ స్కోర్తో విజయం సాధించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీరేమి అంటే ఎవరు బాగా ఆడుతారు అనుకుంటున్నారు? మితాలీ రాజ్ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇండియా టీం ఎలా ఉంది? ఇండియన్ ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్ అని ఎలా ఉంది? వెరీ వెల్ సార్, బాగుంది. ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఇవాళ మ్యాచ్లో మీరు ఇండియన్ క్రికెట్ టీంలో ఫీల్డింగ్లో బాగుందా, బౌలింగ్ బాగుంటుందా, ఎలాంటి విజయ అవకాశాలు ఉన్నాయి? బ్యాటింగ్ బాగుంటుంది, బౌలింగ్ బాగుంటుంది. అలాగే మితాలీ రాజ్ కూడా హై స్కోర్తో బయటకు రావాలని, ఇండియా టీం కూడా విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీం. మీరు చెప్పండి. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో ఇండియా చాలా బాగా ఆడింది. మితాలీ రాజు అక్క కానీ లేదా మన్ప్రీత్ సింగ్ అక్క కానీ సెంచరీలతో అండ్ హాఫ్ సెంచరీలతో చాలా బాగా ఆడారు. అండ్ 100% కూడా ఫైనల్స్లో వాళ్ళు గెలుస్తారనే నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం. మీరు చెప్పండి, ఈరోజు ఇండియా గెలుపు ప్రధాన అంశాలు ఏమకుండా పోతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మితాలీ రాజ్ మేడంకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తన మేనేజ్మెంట్లో ఇంత బాగా ఆడుతున్న టీంని మంచిగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండి ఇండియాని గెలిపిస్తున్నానని గట్టి నమ్మకంతో మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అంటే ఇంకొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, చెప్పండి అమ్మా, మీరు ఏం కోరుకుంటున్నారు ఈరోజు మ్యాచ్? ఈరోజు మ్యాచ్లో అంటే ఇండియా టీం గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు ది ఉమెన్స్ ఇండియన్ క్రికెట్ టీం. మీరు చెప్పండి. ఇండియా మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. ఇండియా మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాము. ఇన్నాళ్ళుగా ఎప్పుడు గెలవలేదు ఇండియా టీం. ఆల్ ది బెస్ట్ ఇండియన్ క్రికెట్ టీం. మనం గమనిస్తే ఇక్కడ ఒక కోలాహల వాతావరణం కనిపిస్తూ ఉంది. క్రికెట్ అంటే ఇప్పటివరకు పురుషుల ఆధిక్యంగా ఉన్న గేమ్గా భావించారు. ఇక మీదట మహిళల క్రికెట్ జట్టు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ కప్ను గెలవడం ద్వారా భారతదేశంలోని ప్రతి గల్లీలోనూ ఆడపిల్లలు కూడా క్రికెట్ బ్యాటు బాల్ పట్టుకొని ఆడుకునే రోజు రావాలని వీరంతా కోరుకుంటున్నారు. ఈరోజు మితాలీ సేన హార్మన్ ఆల్రౌండ్ ప్రతిభతోటి ఘన విజయం సాధించి ఇండియాను ప్రపంచ పతాకంలో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలని కూడా ఇక్కడ క్రికెట్ మహిళా క్రీడాభిమానులు, క్రీడాకారులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ ఇండియా, గో ఇండియా అంటూ మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నారు. కెమెరా యాకూబ్తో నాగేందర్, హెచ్ఎం టీవీ, ఖమ్మం.